All of you students, good afternoon. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేను అభిమానించేటటువంటి డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారు, అదే మరొక అభిమాని సమశివరావు గారు, అదే రకంగా ఈ కళాశాల మీ హెడ్ మాస్టర్ నా సోదరి జయమావతి గారు, అదే రకంగా మాజీ కౌన్సిలర్ నృత్య భువన ప్రసాద్ గారు, మణి గురుప్రసాద్, సుభాన్, రమణ, మంతు, మాధవి గారు, అదే రకంగా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ పిల్లల్ని ఎవరు మాట్లాడొద్దమ్మా, ఇంత క్రమశిక్షణగా తీర్చిదిద్దినటువంటి టీచర్లు అందరికీ వందనం, పాదాలు వందనం. ఎందుకంటే నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు, ఉండేవాళ్ళు అందరు టీచర్లు. ఒక పాదాబంధన ఎందుకన్నారంటే టీచర్కి ఉన్నటువంటి గౌరవం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, అమెరికా దేశ అధ్యక్షుడైనా ఆయనకు ఒక టీచరు పాఠం చెప్పుంటుంది. ఒక సార్ అని పిలవగలిగేటటువంటి వ్యక్తి ఎవరంటే ఒక టీచరు మాత్రమే అని చెప్పి నేను మనం చేస్తాను. మా డిఎస్పి గారికి పాఠం చెప్పాడు అంటే వాళ్ళు కూడా సార్ అంటారు. అది ఒక గొప్ప వృత్తి. పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నారు. నేను కూడా ఈ వయసులో కూర్చొని అల్లరి చేసేవాడిని. నాకు ఆనాడు సరే ఈ స్కూలు డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఫస్ట్ కౌన్సిలర్ 2000 ఇక్కడ గెలిచాను నేను. ఈ స్కూలు మల్లెల సంజయ్ బాబు పేరుతో వాళ్ళ అదే ఆయన కొడుకు రామయ్య గారు స్వర్గీయ సీతారామరెడ్డి గారిని తీసుకొని తిరుగుతున్నారు. అంటే ఏ స్కూల్ కట్టాలని ఇప్పుడు ప్రసాద్ నా కాడ తీసుకొచ్చారు. మా స్కూల్ కట్టండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందని అడిగాను. ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆ స్వర్గీయ మొత్తం సీతారామరెడ్డి గారు ఎక్కడున్నారో బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే నాలో ఒక దృక్పథం ఉంది. మా మిస్సెస్ కూడా ఇక్కడ కౌన్సిలర్. ఆ రోజు ఆమె పని చేయాలన్నా కూడా అప్పుడు అపోజిషన్ పార్టీ ఆమెను పని చేయలేదు. ఆమెలో ఒక దృక్పథం ఉంది. నా మిస్సెస్ని చెప్పడం కాదు, ఈ స్కూల్ని డెవలప్ చేయాలి, నేను ఒక పేరెంట్గా నా బిడ్డలు ఎలా చదువుకున్నారో అందరి బిడ్డలు అలాగే చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ఆమె ఉంది. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది, ఆ విజయం వెనక అనేది మనకు అందరూ తెలుసు. అదే నా విజయం వెనక నా శ్రీమతిని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నా కష్ట సుఖాల్లో నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక ధైర్యంగా నిలిచేదనమాట ఆవిడ. అట్లా నా స్నేహితులు అందరూ కూడా, ఒక పేరుని కాదు, అట్లా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మొదట్లో నేను అన్నాను, నా పిల్లల్ని ఇద్దరు కూడా మున్సిపల్ స్కూల్లో చదివిస్తామని నా భార్యతో అన్నా. ఎందుకంటే ఇక్కడ బీఈడీ స్కూల్స్ టీచర్స్ ఉంటారు, స్టాండర్డ్ ఉంటుంది, బాగా చెప్తారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఏదో చెప్తుంటారు, ఫీజులు వసూలు చేస్తారు, మా గొప్పగా ఆడు చేరారు అంటారు. కానీ ఈ స్కూల్లో ఉన్న స్టాండర్డు ఎక్కడా ఉండదండి. ఇది వాస్తవం. అంటే నేను చెప్పేది అప్పుడు మా భార్య అనింది, కాదండి చిన్న స్కూల్ అన్నా చేరుస్తాము అనింది. సరే ఇంకా ఆమె కాదనుకుంటే చిన్న గీతాంజలి స్కూల్లో చేర్చాను. ఒక పాప అమెరికా, కొడుకు అమెరికా, ఉండేది మేమిద్దరమే. రాత్రులు ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడం. అట్లా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మీలో డాక్టర్లు కావాలి ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. డాక్టర్, ఓకే దించేయండి. ఇంజనీర్స్ చాలా తక్కువ ఉంది. ఓకే, కలెక్టర్, పోలీస్, నీకే మెజారిటీ సార్ ఇక్కడ. థ్యాంక్ యూ. ఎందుకంటే పోలీసుది ఒక గౌరవమైన వృత్తి. బాగా వినాలి, ఓపిక వినాలి. 2 నిమిషాలు ఆపేస్తున్నాను. రౌడీల్ని కానివ్వండి, దొంగల్ని
వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళకి సెలవు లేదు, నిద్ర లేదు, రాత్రి కాదు, మధ్యాహ్నం కాదు, వాన కాదు, ఎండ కాదు, నిరంతరం పనిచేసేది పోలీస్ అని చెప్పి మాత్రం నేను మనవి చేస్తాను. ఎందుకంటే నేనేదో పొగటం కాదండి, నేను ఈరోజు రాజకీయాల్లో పైకి వచ్చానంటే కారణం పోలీస్ అని మాత్రం చెప్పగలను. అది ముమ్మాటికి వాస్తవం కూడా. నేను అందుకే మీకు చెప్తున్నా, ఈ స్కూల్ని మా ప్రసాద్ చెప్పాడు 6 నెలల్లో మట్టి తోలించాలని. నేనే మొన్న నోడాలా కొనుక్కున్నా, అంటే రేపు నెక్స్ట్ ఆదివారం నా ప్రమాణ స్వీకారం. కానీ అన్నీ అయిపోయి చైర్మన్ అయినట్టే. ఈ లోపల నేను వెళ్ళను కాబట్టి చైతన్య ఎక్కడ ఇక్కడ డిఎం తీసుకొచ్చి నోడా మొత్తం ఇక్కడ అమ్మా ఇక్కడ తొవ్వేసుక మేళ ఏది మేళ తొవ్వేసుక అంటే చెట్లు వస్తాయి, తొవ్వేసుకే కదా బాగుంటుంది. అదే తొవ్వేసుకే కదా, మరి గ్రావెల్ అంటే వర్షం వస్తే అదంతా తవ్వుకుంటా వెళ్ళాలి. తొవ్వేసుక రేపు ఉదయాన్నే మనం నోడా నుంచి డిఎం తీసుకొచ్చి మొత్తం చేయించాయి. 6 నెలలు కాదు, పండగ జనవరిలోనే పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. నా నోడాలో మొదట పని నేను ప్రేమించేటటువంటి మల్లెల సంజీవ స్కూలు అని చెప్పి మనం చేస్తాను. ఫస్ట్ పని అదే. నెక్స్ట్ 10th క్లాస్ పిల్లలకి ముందే వచ్చి సంజయ్ గారు వాళ్ళకి ప్యాడ్లు పెన్ను కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను మేడం గారు. అదే రకంగా మన రమణ చెప్పారు, అన్న ఇంకా మంచి పనులు చేయాలి, అన్న స్ఫూర్తి మాకు అని. రమణ గారు కూడా ఆట వస్తువులు ఇచ్చామని చెప్పాడు తమ్ముడు. మీకు ఏ ఆట వస్తువులు కావాలో అమ్మ మీరు చెప్తే, ఏ ఆట వస్తువులు కావాలి మీకు, మీరు ఆడుకునేదానికి ఏ ఆట వస్తువులు కావాలి, ఒకరిలే చెప్పండి, పర్లా ఒకరిలే చెప్పండి. ఫుట్బాల్ ఓకే, దానికి కోర్టు ఏర్పాటు చేయించండి. అక్కడ కోర్టు ఏర్పాటు చేయండి. దాన్ని రేపు మట్టి దూలంగానే కోర్టు ఏర్పాటు చేసి ఆ ఫుట్బాల్ కూడా తీస్తాను. లేడీస్ రింగ్ బాల్ ఓకే. ఏం కావాలి ఒకరు చెప్పండి. అమ్మా అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ, నో శాంక్షన్. ఇవన్నీ కూడా పాపం సంజయ్ గారు వాళ్ళ కొడుకు జీతంలోనో ఆమెకు వచ్చే దాంట్లోనే ఆమె భరిస్తారు, లేకపోతే వాళ్ళ కూతురు జీతం ఏదో ఒకటి. అంటే ఆమె కూతురు అంటే నా కూతురు, నా కొడుకు అనుకోండి, ఏదో ఒకటి ఆమె చేస్తుంది. ఈ స్కూలు నాకు ఒక స్వార్థం, నేను ఎప్పుడు నెంబర్ 1 స్థానాన్ని కొడుకుంటా. భక్తత్వ నగర్లో ఉంది కేఎన్ఆర్ స్కూల్ బాగుంది, దాని తర్వాత ఇది అన్నారు కాదు, మొదట ఇదే స్కూల్ రావాలి. దానికి ఏం చేయాలో చెప్పండి, చేస్తా. బిడ్డలు చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు చెప్తున్నా, మనం శ్రద్ధ తీసుకోవాలి. మీరు పాపం నిరంతరం కష్టపడతారు. మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఉదయాన్నే లేచి వాళ్ళకి చక్కగా స్నానం చేయించి పౌడర్ పూసి, అదే రకంగా ఆడపిల్లలకైతే జడేసి బొట్టు పెట్టి గిన్నెలో పెట్టి అన్నం పెట్టి పంపించి ఎంతో కష్టపడి చూసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసేది తల్లిదండ్రులు మాత్రమే. అందుకే మీ పిల్లలకు కూడా చెప్తున్నా, నా కాన్సెప్ట్ ఏంటంటే, మీ అమ్మలు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూశారో బాగా వినాలి ప్లీజ్. మిమ్మల్ని ఎలా చూశారో, అదుగో గోరు ముద్ద, అదుగో చందమామ ముద్ద, అదుగో నందమూరి బాలకృష్ణ ముద్ద, అదుగో మీ నాయన ముద్ద అని ఎన్ని గోరు ముద్దలు మీ చేత తినిపించారో, అలా మీరు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు కూడా ఆ తల్లిదండ్రులని అలా చూసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా పిల్లల్ని నేను కోరుకుంటున్నాను. బాగా చూస్తారు కదా అమ్మా నాన్నని.
అమ్మా నాన్న బాగా చూస్తారు కదా, అది చూడాలి. అంతేగాని మన ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించాం అనేది కాదు. మనం పెట్టే పచ్చడి మెతుకులు పెట్టినా ఆ తల్లిదండ్రులు ఆనందంగా భరిస్తారు. అదొక్కటే నా కాన్సెప్ట్. తప్పకుండా నా మాటను ఆమోదిస్తున్నారా? ఓకే. అందుకే నిన్న మా ఆవిడ మొన్న చెప్పింది, వచ్చి హెడ్ మాస్టర్ గారు నన్ను పెంచారు, వస్తున్నాను మేడం అన్న. హెడ్ మాస్టర్ గారు నేనే వేయించింది అప్పుడు ఆనాడు ఇక్కడ ఒక మంచి హెడ్ మాస్టర్ కావాలని చెప్తే, అంటే నాకైతే చెప్పలే ఆవిడ, వీళ్ళందరూ భోజనాలు పెట్టించాలి. రాత్రికి వస్తే మా మిస్సెస్ చెప్తుంది, అడిగారు 800 మంది భోజనాలు చెప్పేసాను అనేది. అవును, నాకు చెప్పాలి కదా ఒక మాట. నువ్వు ఎంతో ఖర్చు పెడుతుంటావు, నీకు చెప్పడం కదా, నేనే చెప్పేశాను నేను. సరే, నీలో ఆ మంచితనం రావటం కూడా నాకు ఇష్టమే. అవునా, టీచర్ని అడిగా, మన టీచర్లు ఉన్నారు కదా, 800 మందికి కాదు 900 మందికి చేయండి అని చెప్పాను. 900 మంది చేయమన్నా. అందుకే బాబు ఈ స్కూల్కి ఆట వస్తువులు తెస్తాం శుద్ధంగా. వీళ్ళు ఫుట్బాల్ అడిగారు, ఫుట్బాలే కదా, ఓకే. క్రికెట్ ఇస్తాను, ఫుట్బాల్ ఇస్తాను, మీకు రింగ్ బాల్ ఇస్తాను, ఇంకోటి అడిగారు అది ఇస్తాను, ఫుట్బాల్ అది కూడా ఇస్తాను. ఓకే, తప్పకుండా మీ హెడ్ మాస్టర్తో మాట్లాడి అతి త్వరలో వాటిని ఇక్కడ సంధ్య గారు వస్తారు, మీకు అన్ని ఏర్పాటు చేస్తారు. వారానికి ఒక్కసారి ఆమె ఇక్కడికి వస్తుంది, మీ స్కూల్ దత్తత తీసుకుంటుంది, మీ తల్లిదండ్రులాగే ఆమె దేవుడు చేస్తుంది. అంటే ఒక జీవితంలో ఒక తృప్తి కావాలి మనకి. మనం ఎన్నో చేస్తాం. తమ్ముడు చెప్పినట్టు, మన రమణ చెప్పినట్టు, నాకు శ్రీనివాసరెడ్డి విద్యార్థి దశ నుంచి పోరాటం, ఎన్నో పనులు. ఈరోజు నెల్లూరులో చూసేదానికి ఏమీ లేదు మనకి. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉంది. అటువంటిది నెల్లూరు చెరువులో నెక్లెస్ రోడ్ని ప్రారంభించింది, కట్టించింది నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అన్ని పార్కులు ఈరోజు నారాయణ గారు నెల్లూరు టౌన్లో ఎన్నో పార్కులు నారాయణ గారు కట్టిస్తున్నారు. నెల్లూరుని అందంగా తీర్చిదిస్తున్నారు. నారాయణ గారు నెల్లూరులో ఉన్నట్టు ఎక్కడా ఉండకూడదని చెప్పి ఈరోజు సార్ చెప్తున్నారు. అందుకని ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన పేరు కాపాడుతామని కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి చివరగా ఒక మాట తమ్ముడు, మన అందరిలో ఒకే స్లోగన్ రావాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి వీధిలో 2వ తరఫున బోర్డు పెట్టబోతున్నాం, ఐ లవ్ నెల్లూరు. మీరు చెప్పండి. అంటే ఐ లవ్, మనం నెల్లూరుని ప్రేమిస్తున్నాం. నెల్లూరుని ప్రేమించినప్పుడు నా నెల్లూరు బాగుండాలి అనే ఆలోచన నాలో రావాలి. ఒకరోజు చెన్నై నుంచి నేను, సంధ్య, నా కొడుకు, మా కూతురు వస్తున్నాం. ఈ మొక్కజొన్న కంకి తింటా నేను అయిపోయిన తర్వాత దాన్ని రోడ్లో అయిపోయా కారులో. నా కొడుకు నానా అని చెప్పి చేపట్టుకున్నాడు. ఏందిరా అది ఇట్టి నా చేతికి ఏంది, రోడ్లో వేయకూడదు అంటే నేను చెప్పేది వాడని కాదు, అది కరెక్టే. మనం రోడ్లో వేస్తాం, స్కూటర్ పోతా పోతా అది జారి పడవచ్చు. అట్లా కూడా నేను కూడా ఒకటి చేయాలనుకుంటున్నాను. రోడ్లో నా కారు ముందు ఎక్కడో కాగితం కనపడినా, మొక్కజొన్న కంకి కనపడినా నా దాంట్లో బుట్ట పెట్టుకుంటా. ఆ బుట్టలో వేసుకొని ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారో నుడా కూడా అక్కడెక్కడ బోర్డులు పెడతాం, ఏమంటారు డస్ట్బిన్లు పెడతాం. ఒక 5 సంవత్సరాలకైనా నెల్లూరులో ఒక మార్పు వస్తుందని నా నమ్మకం. వస్తుంది కదా. అదే రకంగా డ్రగ్స్ మాకొద్దని పెద్దగా రండి. డ్రగ్స్ మాకొద్దు, డ్రగ్స్ వద్దు ఈ ప్రోగ్రామ్ని. ఎందుకంటే ఈరోజు మొత్తం చెడిపోతుంది, నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. విద్యా విధానం మీద కానివ్వండి, అన్నిట్లో ఆయన పిలుపుతోనే ఈరోజు పేరెంట్స్తో కలిపి మీటింగ్. దానికే మీతో మాట్లాడదలుచుకున్నాం. దానికి నాకు సంతోషం ఏంటంటే మీ అందరితోటి ఒక మనసున్నటువంటి ఒక మంచి వ్యక్తి, ఒక డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారిని అందరూ చప్పట్లతో అభినందించారు.
వారు రావడం నిజంగా నా అదృష్టం, ఆనందంగా ఉంది. అయితే వచ్చే పేరెంట్స్ డే లోపల నెల్లూరు టౌన్లో ఈ స్కూల్ నెంబర్ 1 కావాలి. మీకేం కావాలో ఆట వస్తువులన్నీ ఈయన తెస్తుంది, మొత్తం ఆమెకి అప్పగించేస్తుండ. వారం వారం మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని కలుసుకుంటుంది. మట్టి అనేది రేపే చైతన్య చెప్పాను మా పిఏకి, రేపు ఉదయాన్నే రేపు డి వచ్చి అది కార్పొరేషన్ చేస్తుందా మేము చేస్తుందా పక్కన పెట్టండి. ఫస్ట్ నేను నుడాయ చేయాలనుకుంటున్నాను. ఇక్కడంతా మట్టి ఎత్తు చేసేద్దాం, మన స్కూల్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, అందంగా ఉంచుకుందాం, మంచి మార్కులు తెచ్చుకుందాం. చదువే మనకి ఆస్తి, చదువే మనకి. అది ఎక్కువగా నారాయణ గారు చెప్తుంటారు, నేను పేదరికంలో ఉన్నాను, ఈరోజు ఇంత గొప్పవాడిని అయ్యానంటే నాకు చదువే, మా అమ్మ నాన్న చక్కగా చదివించారని. అందుకనే మీ అమ్మా నాన్నలు మీకోసం పడే కష్టాన్ని మీరు తప్పకుండా మీరందరూ పైకి రావాలని చెప్పి నేను నమ్మినటువంటి సాయిబాబాను కోరుకుంటూ మీ అందరికి ఆశీస్సులు ఇవ్వాలని, మీరంతా మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడున్న టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అందరికి కూడా కమిటీ స్కూల్ కమిటీ మెంబర్ రమణ మాధవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ నెంబర్ 1 స్థానంకి ఈ స్కూల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.